అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదరులారా, ఇద్దరు వ్యక్తులు ఈ మధ్యన సాయిబాబా వారి గురించి, దర్గాల్లో ఉన్నటువంటి ఔలియాల గురించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అదేమిటంటే, దర్గాలలో చనిపోయి శవాలై పడి ఉన్నటువంటి వారిని ఆరాధించవలసినటువంటి కర్మ మనకేంటి? వారు మనుషులు, వారు చచ్చిపోయినటువంటి మనుషులు, వాళ్ళని ఆరాధించవలసినటువంటి కర్మ మనకేంటి? అలాగే సాయిబాబా ఒక పకీరు, ఒక మనిషి, ఇంకా కొన్ని మాటలు అనేశారు. అలాంటి మనిషిని పట్టుకొని ఆరాధించవలసిన కర్మ మనకేంటి? మనకెందరో దేవుళ్ళు ఉన్నారు అనే మాటను చెప్పుకొచ్చారు. అయితే మీరు వారిని అమర్యాదగా మాట్లాడటం అయితే తప్పు. అది అటు ఉంచితే మీరు చెప్పినటువంటి మాట వాస్తవమే. ఎందుకంటే దర్గాలలో ఈరోజు ఔలియాలుగా పేరుంది ఆరాధింపబడుతున్నటువంటి వారందరూ కూడా మనుషులే, దైవాలైతే కాదు. ఇది వాస్తవమే. అలాగే సాయిబాబా వారు కూడా మానవులే తప్ప ఆయన కూడా దేవుడు కాడు. ఆయన కూడా ఎప్పుడు నేను దైవం అని ఎప్పుడు కూడా ఆయన చెప్పుకోలేదు. ఇది వాస్తవమే. దర్గాల్లో ఉన్నటువంటి వారు మరియు సాయిబాబా వారు మనుషులే, దైవాలైతే కాదు. మరి దర్గాల్లో ఆరాధింపబడుతున్నటువంటి వారు మనుషులని మీరు తెలుసుకోగలిగినప్పుడు, సాయిబాబా వారు మనిషి అని మీరు తెలుసుకోగలిగినప్పుడు, మీరు ఆరాధిస్తున్నటువంటి వారు కూడా మనుషులేనని ఎందుకు మీరు తెలుసుకోలేకున్నారు? మీరు ఆరాధిస్తున్నటువంటి వారు కూడా మనుషులే, మీలాంటి నాలాంటి మనుషులే వారు కూడా. మీరు నేను ఏ విధంగా పుట్టామో అలాగే వారు కూడా పుట్టారు. మీరు నేను ఏ విధంగా అవసరాలు తీర్చుకుంటున్నామో వారు కూడా అదే విధంగా అవసరాలు తీర్చుకున్నారు. మీరు నేను ఏ విధంగానైతే మనకు ఆహారము, నిద్ర, కోరికలు ఉన్నాయో వారికి కూడా అదే విధంగా ఉండేవి. అలాగే మనకు ఏ విధంగా మరణం ఉందో అదే విధంగా వారికి కూడా మరణం ఉంది. అందుకే వారు చనిపోయారు. కావున మీరు ఆరాధిస్తున్నటువంటి వారు దైవాలు, వీరు మాత్రం మనుషులు అని అంటే కాదు. వారు మనుషులే, వీరు కూడా మనుషులే. వీళ్ళు ఆరాధిస్తున్న వాళ్ళు మనుషులే, మీరు ఆరాధిస్తున్న వాళ్ళు కూడా మనుషులే. ఒకప్పుడు బాగా బ్రతికి చనిపోయినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, పుణ్యపురుషులు, సజ్జనులు వాళ్ళు. అలాంటి వారు చనిపోతే వారి మీద ప్రేమతో, అభిమానంతో విగ్రహాలు కట్టుకున్నారు, సమాధులు కట్టుకున్నారు, చిత్రపటాలు గీసుకున్నారు. ఈ విధంగా వాళ్ళను ప్రజలు దైవాలుగా భావించి వారి రూపాలు ఏర్పరచుకున్నారే కానీ వాస్తవానికి వారు దైవాలైతే కారు. దేవుని యొక్క గుణగణాలు ఏమిటి? దేవుడు పుట్టడు, మరణించడు, తినడు, నిద్రపోడు, ఆయనకి ఎలాంటి అక్కర్ల అవసరాలు ఉండవు, ఆయన కంటికి కనపడడు. అందుకోసమే అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు, సూరే అల్ ఆరాఫ్ 194వ ఆయతులో, ఇన్నల్లదీన తద్ఉన మిన్ దూనిల్లాహి ఇబాదున్ అంసాలుకుం. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారంతా మీలాంటి దాసులే అని అల్లాహ్ అంటున్నాడు. కాబట్టి ప్రజలు ఆరాధించేటటువంటి దైవాలందరూ కూడా మనలాంటి దాసులే, మనలాంటి మనుషులే. అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త. ఆయన ఈ దైవాల లాంటి దైవం కాదు. ఆయన సృష్టికర్త, ఆయన భూమి ఆకాశాల నిర్మాత. ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు చావు లేదు, ఆయనకు ఆహారం అవసరం లేదు, ఆయన నిద్రపోడు, ఆయనకు భార్య లేదు, పిల్లలు లేరు. తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, కామ కోరికలు, నిద్రాహారాలు, ఎలాంటి బలహీనతలు లేనటువంటి పరమ పవిత్రుడు సృష్టికర్త అల్లా. ఆయన తప్ప ఇంకా ఈ భూమండలం మీద ఆరాధింపబడుతున్న వారందరూ కూడా మనుషులే. ఈ వాస్తవాన్ని తెలుసుకోండి.